ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వివి రమణారావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ కర్రి వీర్లంకయ్య నుండి 1,25,000 రూపాయల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అతడిని అరెస్టు చేశారు. కాంట్రాక్టర్ వీర్లంకయ్య మీడియాతో మాట్లాడుతూ బాపట్ల మండలం ఆదర్శ నగర వనంలో పార్కులు, చెరువులు, క్యాంటీన్ లాంటి నిర్మాణ పనులు 2 కోట్లకు చేశానని, అందులో 1,40,00,000 ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. డెడ్ నిర్మాణానికి సంబంధించిన 5.90 లక్షల బిల్లును పాస్ చేయాలంటే విపి రమణారావు 1.25 లక్షల లంచం అడిగారని, ఇవ్వలేక ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాదే వెల్లడిస్తూ, వన సంరక్షణ సమితి కింద వీర్లంకయ్య చేసిన పనులకు బిల్లులు పాస్ చేయాలంటే రమణారావు లంచం డిమాండ్ చేశారని, నగర వనంలోని కార్యాలయంలో లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు. నగరంలో పనులు చేస్తున్నా, దాని గురించి అయ్యి కొద్దిగా ఇబ్బంది జరిగింది. దాంతో ఇది జరిగింది సార్. ఎంత డిమాండ్ చేశారు? తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా మేము పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బులు ఈ నగరవనంలో వుడెన్ డెక్ అనే ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ వీర్లంకయ్య అనే అతను వన సంరక్షణ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుండగా ఈ వుడెన్ డెక్ సంబంధించి 5,90,000 బిల్లు ఉండగా ఆ బిల్లు ప్రాసెస్ చేసి ఆ మనీ పడ్డందుకు గాను ఈ వీర్లంకయ్య అకౌంట్లో అందులో 25% ముందుగా డిమాండ్ చేసి తర్వాత 1,25,000 తగ్గించి అది మొత్తం ఈరోజు తీసుకోవడం జరిగింది. అది తీసుకుంటే ఇక్కడ పట్టుకున్నాం. ఏసీబీ డీజీపీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ మహేంద్ర మరి మా ఇన్స్పెక్టర్లు, రైతర్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు బాపట్ల జిల్లా ఆదర్శ్ నగరవనం పార్కులోని నగరవనం ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ రేపల్ల రేంజ్ ఎఫ్ఆర్ఓ రమణారావు గారు 1,25,000 లంచం తీసుకున్నట్టుగా హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈ లంచం డబ్బులు నగరవనం ప్రాజెక్టులోనే వన సంరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో అక్కడ కాంట్రాక్టర్ వీరలంకయ్య దేశపుచ్చి అనే అతను కాంట్రాక్ట్ వర్క్ చేసినందుకు కానీ అక్కడ వుడెన్ డెక్ అనే కాంట్రాక్ట్ వర్క్కి 5,90,000 అవగా ఆ బిల్లు ప్రాసెస్ చేసి ఇతను అకౌంట్లో పడినందుకు గాను దానికి 25% డిమాండ్ చేసి అందులో 1,25,000 తీసుకోవడం జరిగింది. అతను రెడ్ హ్యాండ్లో పట్టుకోవడం జరిగింది. అలాగే లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చాలా నేరం. లంచానికి సంబంధించి, అవినీతికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫోన్ చేసి ఆ వివరాలు తెలియచేయండి. ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ధన్యవాదాలు. ఏంటి